గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అల్లం సాయి కృష్ణ. ఈ వీడియోలో డైట్ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయడం లేదని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈ నోటిఫికేషన్ అనేది జనరల్ రిక్రూట్మెంట్ సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్ అండ్ లెక్చరర్స్ ఇన్ డైట్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిందండి. మరి దీనికి ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 29th సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది నవంబర్ మంత్లో కండక్ట్ చేస్తారు. దానికంటే వారం రోజుల ముందుగా మనకు ఆల్ టికెట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుందండి. కంపల్సరీగా టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ని మన నోటిఫికేషన్ కోసం కావచ్చు, ఆన్లైన్ ప్రాసెస్ కావచ్చు, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మనం ఫాలో కావాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అదేవిధంగా ఓవరాల్గా పోస్టులను చూస్తే ఒక్కసారి సీనియర్ లెక్చరర్స్ ఇన్ డైట్ ప్రీ సర్వీసెస్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఇన్ సర్వీసెస్ ప్రోగ్రామ్ ఫీల్డ్ ఇంటరాక్షన్ ఇన్నోవేషన్ అండ్ కోఆర్డినేషన్ డిస్ట్రిక్ట్ రీసెర్చ్ యూనిట్ అండ్ ప్లానింగ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వర్క్ ఎక్స్పీరియన్స్ కరికులం మెటీరియల్ డెవలప్మెంట్ ఎవాల్యూషన్కి సంబంధించినవి మల్టీ జోన్ 1లో 17, మల్టీ జోన్ 2లో 6, టోటల్గా 23 ఉన్నాయండి. పే స్కేల్ 58,850 నుంచి 1,37,050 రూపీస్ వరకు ఉంది. లెక్చరర్స్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఫీల్డ్ ఇంటరాక్షన్ అండ్ కోఆర్డినేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ కరికులం మెటీరియల్ డెవలప్మెంట్ అండ్ ఎవాల్యూషన్ అండ్ డిస్ట్రిక్ట్ రీసెర్చ్ యూనిట్లో 7 మల్టీ జోన్ 1లో ఉంటే 9 మల్టీ జోన్ 2లో ఉన్నాయి. టోటల్ 16th అండి. లెక్చరర్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మల్టీ జోన్ 1లో 2 ఉన్నాయి, మల్టీ జోన్ 2లో ఎట్లాంటి పోస్ట్ లేవు. లెక్చరర్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉర్దూ మీడియం 2 జోన్లలో 2 పోస్టులు ఉన్నాయండి. లెక్చరర్స్ ఇన్ ఇంగ్లీష్లో మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో 1. లెక్చరర్స్ ఇన్ తెలుగు మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో 6 ఉన్నాయండి. లెక్చరర్స్ ఇన్ ఉర్దూ మల్టీ జోన్ 1లో 1 ఉన్నాయండి, మల్టీ జోన్ 2లో ఎట్లాంటి పోస్టులు లేవు. లెక్చరర్స్ ఇన్ మ్యాథమెటిక్స్లో మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో 1 అండి. లెక్చరర్స్ ఇన్ మ్యాథ్స్ ఉర్దూ మీడియంలో మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో ఎట్లాంటివి లేవు. లెక్చరర్స్ ఇన్ సైన్స్ మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో 1. లెక్చరర్స్ ఇన్ సైన్స్ ఉర్దూ మీడియం మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో ఎట్లాంటి పోస్టులు లేవండి. లెక్చరర్స్ ఇన్ సోషల్ స్టడీస్ మల్టీ జోన్ 1లో 2, మల్టీ జోన్ 2లో 1 అనేవి ఉన్నాయండి. లెక్చరర్స్ ఇన్ సోషల్ స్టడీస్ ఉర్దూ మీడియంలో మల్టీ జోన్ 1లోనే 2, మల్టీ జోన్ 2లో ఎట్లాంటి పోస్టులు లేవు. లెక్చరర్స్ ఇన్ ఫిలాసఫీ మల్టీ జోన్ 1లో లేవండి, మల్టీ జోన్ 2లో 1 ఉన్నాయండి. లెక్చరర్స్ ఇన్ సైకాలజీ మల్టీ జోన్ 1లో 2 అండి, మల్టీ జోన్ 2లో 1 మాత్రమే ఉన్నాయండి. లెక్చరర్స్ ఇన్ ప్లానింగ్స్ అండ్ స్టాటిస్టిక్స్లో మల్టీ జోన్ 1లో 1 అండి, మల్టీ జోన్ 2లో 1 అండి. లెక్చరర్స్ ఇన్ ఎడ్యుకేషన్లో మల్టీ జోన్ 1లో 2 అండి, మల్టీ జోన్ 2లో 1 అండి. లెక్చరర్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ మల్టీ జోన్ 1లో 1 అండి, మల్టీ జోన్ 2లో 1 అండి. లెక్చరర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో మల్టీ జోన్ 1లో 2 అండి, మల్టీ జోన్ 2లో 1 అండి. సో ఓవరాల్గా మల్టీ జోన్ 1లో 53 పోస్టులు, మల్టీ జోన్ 2లో 33 పోస్టులు ఉన్నాయండి. ఓవరాల్గా మొత్తం పోస్టులు వచ్చేసరికి 88 పోస్టులు ఉన్నాయి. సో 2nd నుంచి 19th నెంబర్ వరకు ఉన్న పోస్టుల యొక్క పే స్కేల్ 54,220 నుంచి 1,33,630 రూపాయలు పే స్కేల్ ఉందండి. ఏజ్ వచ్చేసరికి 18 years నుంచి 44 years అనేది ఏజ్ లిమిట్ ఉంది. యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది కామన్గా అన్ని నోటిఫికేషన్స్కి ఉన్నట్లుగానే ఇక్కడ ఉంటుంది. ఒక్కసారి మనము ఈ పోస్టులన్నింటికి ఎలిజిబిలిటీని ఒకసారి చూస్తే కంపల్సరీగా మీరు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటు ఎంఈడిలో మినిమం 55% ఏదైతే ఉండాల్సిన అవసరం ఉంది. ఇది అన్ని రకాల పోస్టులకు ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పిన అన్ని రకాల పోస్టులకు సంబంధించింది. మినిమం పీజీ క్వాలిఫికేషన్ అండ్ ఎంఎడ్ 2 ఉంటేనే మీరు అక్కడ ఎలిజిబుల్ అవుతారండి. అట్లాగే ఉర్దూ మీడియం, తెలుగు మీడియం అన్నప్పుడు స్కూల్ లెవెల్లో ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్ళకు ఉర్దూ మీడియం అయితే ఉర్దూ సబ్జెక్ట్ ఉండాలి, తెలుగు మీడియం అయితే తెలుగు సబ్జెక్ట్ ఉండాలి. అది ఒకటి కండిషన్ అప్లైడ్ అండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మిగిలిన ఎలిజిబిలిటీలు అన్నీ కూడా క్లియర్గా ఇట్లానే ఉన్నాయి. పీజీ విత్ ఎంఎడ్ మినిమం 55% ఉంటే మనకి ఇక్కడ సరిపోతుంది. ఆ విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా మిగిలిన సిలబస్ ఏ విధంగా ఉంది, మరి మిగిలిన విషయాలన్నింటినీ కూడా కొంచెం ప్రైమరీగా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది మల్టీ జోన్ 1లో ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయి, మల్టీ జోన్ 2లో ఏ డిస్ట్రిక్ట్లు వస్తాయి అనేది చూడాలి. యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఇది ఏజ్ రిలాక్సేషన్ అండి. ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. దెన్ సిలబస్ను ఒక్కసారి మనం గమనిద్దాం. ఏ విధంగా ఇచ్చిండు, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఏ విధంగా ఉందనే దాన్ని ఒకసారి గమనిద్దాం. ఎస్, ఇదంతా కూడా బ్రేకప్ వేకెన్సీస్ అండి. ఇందాక నేను ఓవరాల్ వేకెన్సీస్ చెప్పాను. ఇదంతా కూడా బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ మల్టీ జోన్ 1లో ఎట్లా ఉన్నాయి, మల్టీ జోన్ 2లో ఎట్లా ఉన్నాయి, ఏ రిజర్వేషన్లు ఉన్నాయి, ఏ కేటగిరీలో ఉన్నాయి అనేది మనకు బ్రేక్ ఆఫ్ వేకెన్సీస్ అండి. స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, నెక్స్ట్ వచ్చి
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూస్తే పోస్ట్ కోడ్ నెంబర్ 1 to 18కి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్ 1 పేపర్ 2 ఇవ్వడం జరిగింది. పేపర్ 1లో 150 క్వశ్చన్స్ వస్తాయండి. అది జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండి. 150 minutes డ్యూరేషన్ ఆఫ్ ద టైం ఉంటుంది. టోటల్ మార్క్స్ 150 మార్క్స్ అండి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. దెన్ పేపర్ 2లో పార్ట్ ఏ పార్ట్ బి రెండు ఉన్నాయండి. పార్ట్ ఏలో 75 క్వశ్చన్స్, పార్ట్ బిలో 75 క్వశ్చన్స్, మొత్తం 150 నిమిషాలు మనకి ఇక్కడ సమయం ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు ఉన్నాయి కావున ఇక్కడ మొత్తం 150 క్వశ్చన్స్ అయితే 300 మార్కులు ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా పేపర్ అనేది 450 మార్కులకు పేపర్ అనేది ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ కోడ్ నెంబర్ 19లో పేపర్ 1 పేపర్ 2 రెండు ఉన్నాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, టైం డ్యూరేషన్ 150, మ్యాక్సిమం మార్క్స్ 150. పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటెంట్కు 75 క్వశ్చన్స్ ఉంటే 150 మార్క్స్. నెక్స్ట్ కన్సర్న్ సబ్జెక్ట్ 2 ఫిజికల్ ఎడ్యుకేషన్ పెడగాజీకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75 ఉంటే 150 మార్క్స్ అనేది ఉన్నాయి. సో ఓవరాల్గా ఇక్కడ 300 + 150 అంటే 450 మార్క్స్ అయితే ఉన్నాయండి. మరి నేమ్ ఆఫ్ ద పేపర్స్, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనేది బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగులో. పేపర్ 2లో కన్సర్న్ సబ్జెక్ట్ పీజీ లెవెల్లో బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్ తెలుగు ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఎక్సెప్ట్ లాంగ్వేజెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్గా మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చిండు. ఇదంతా కూడా మనకు సిలబస్ అండి. మనకు పేపర్ 1లో దాదాపు 15 టాపిక్స్ని ఇవ్వడం జరిగింది. పేపర్ 2 అయితే యాజ్ యూజువల్గా మీ రిలవెంట్ సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ని కూడా ఇవ్వడం జరిగింది. అన్ని సబ్జెక్టుల వారికి ఇక్కడ క్లియర్గా ఉందండి. ఎస్, ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ కొంచెం ఫోకస్గా చేసే ప్రయత్నం చేయండి. జోనల్ వైజ్గా మల్టీ జోనల్ వైజ్గా ఉన్న పోస్టుల సంఖ్య తక్కువ అయినా కాంపిటీషన్ కూడా అదే విధంగా తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ఒక్క పోస్ట్ అయినా కానీ మీ పోస్టే అనుకున్న ఉద్దేశంలో ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్ అండి. సో ఈ వచ్చిన అవకాశాన్ని కంపల్సరీగా ఉపయోగించుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకేదైనా ఉంటే ఎలిజిబిలిటీ విషయంలో కానీ, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయంలో కానీ, ఇంకా అప్లికేషన్ విషయంలో కానీ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం వెళ్ళ మన ఛానల్ని ఫాలో అవ్వండి. అట్లాగే ఇన్స్టా పేజీని కూడా ఫాలో చేస్తే ఇట్లాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.